రఘునందన్ రావు మనకి ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. రఘునందన్ రావు గారు నమస్తే. రఘునందన్ రావు గారు నమస్తే. నమస్కారం సార్. సార్, ఈ బీఆర్ఎస్ శ్రేణులు మీద దాడి చేయడం ఎలా చూస్తున్నారు మీరు? అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ గురై ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయాల్లో పూర్తిగా వాళ్ళు స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నారు, స్పృహ కోల్పోయి పనులు చేస్తా ఉన్నారు. యథా రాజా తదా ప్రజ. నిన్న కేటీఆర్ గారు వరంగల్ పోయి రైతు సభ పేరు మీద మాట్లాడినటువంటి, అంటే ఆయన కూడా అనుకుంటున్నట్టున్నాడు ఎక్కువ బూతులు మాట్లాడితే పెద్ద నాయకులు అవుతామని అనుకుంటున్నట్టున్నాడు. దానికి తగ్గట్టే ఆ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా బిహేవియర్ అట్లే ఉంటుంది. ఎక్కడికి పోయినా గొడవ పెట్టుకోవాలని, ఎమ్మెల్యే అంటే వీధి పోరాటాలు చేస్తానే ఎమ్మెల్యే అనేటువంటి రీతిలో వారి బిహేవియర్ ఏదైతుందో అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, మాట్లాడుకోవచ్చు, డిబేట్ చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, కానీ భౌతిక దాడులు చేస్తాం, ఏదో చేస్తాం, భౌతిక దాడులతో హీరోయిజం చూపెడతాం, ఇది కాదు, ఇది కరెక్ట్ విధానం కాదనేది దయచేసి టీఆర్ఎస్ శ్రేణులు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఈ రోజు మందబలం ఉందని చెప్పి ఒక సమయంలో ఎంపీ గారు అక్కడ లేక కేంద్ర మంత్రి గారు లేని సమయంలో పోయి మీరు ఇంటి మీద దాడి చేసి ఇంకోటి చేస్తే మళ్ళీ రేపు మందబలం వచ్చిన తర్వాత అదే పరిస్థితి మీకు కూడా రిపీట్ అవుతుంది. కాబట్టి దయచేసి కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఇట్లాంటి తప్పుడు పనులు చేయడం అనేది మంచిది కాదు. ఆ కేటీఆర్ గారికి నిజంగా పార్టీని నడపాలనే ఉద్దేశం ఉంటే ఆ కౌశిక్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని కంట్రోల్ గా పెట్టాలి. ఆ భౌతిక దాడులు అనేటువంటి ఆలోచన అనేది తప్పనేది కార్యకర్తలకు చెప్పాలి, కానీ సమస్యలు ఉంటే మాట్లాడాలి, కానీ భౌతిక దాడులే సమస్యకు పరిష్కారం అనే రీతిలో చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఏ రాజకీయ పార్టీ కూడా భౌతిక దాడుల్ని ప్రోత్సహించడం సమంజసమైనటువంటి పని కాదు. కానీ రఘునందన్ రావు గారు ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు లేదా కౌశిక్ రెడ్డి కావచ్చు, మీ అమిత్ షా గారి మీద అలానే బండి సంజయ్ మీద కూడా చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. సో డ్రగ్స్ కి సంబంధించినటువంటి కామెంట్స్ కూడా తీసుకొచ్చారు. సో బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆయనకు సమ్ జుట్టు నెరిసిపోయిందనో లేకుంటే జుట్టు ఇట్లాంటి సిల్లీ కామెంట్స్ అన్ని కూడా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరోవైపు దాడుల దాకా ఈ సంఘటన అంతా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఈ రాజకీయాలన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇటీవల కాలంలో ఇటు ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడికి కౌశిక్ రెడ్డి వెళ్ళడం కావచ్చు, లేదా సిపిని కరీంనగర్ సిపిని దద్దమ్మ అని చెప్పేసి అనడం కావచ్చు, ఈ డ్రగ్స్ లాంటి కామెంట్స్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కౌశిక్ రెడ్డి గారు అనేటువంటి ఎమ్మెల్యే గారు నోరు నాయకులు పెట్టుకుంటే బాగుంటుంది. వారు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. వారు అనుకుంటున్నట్టున్నారు రాజకీయాల్లో రౌడీజం చేస్తేనే తొందరగా పేరు వస్తుంది అనుకుంటున్నట్టున్నారు. టీఆర్ఎస్ కూడా బహుశా కేటీఆర్ కూడా ఇట్లాంటి వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నట్టు కనబడతా ఉంది. బూతుల సంస్కృతి మంచిది కాదన్నది మొదట చెప్తా ఉన్నాం. ఆ పద్ధతి ఎవరు మాట్లాడినా ఎవరో భాష మాట్లాడినా మంచిది కాదు. ఇకపోతే నాకు మీడియా కూడా ఒక నా విజ్ఞప్తి, మీరు అట్లాంటి వాటిని స్లేట్ బ్రేకింగ్లు ఇస్తారు కదా నవీన్ అన్న, అందుకనే అట్లా మాట్లాడితేనే ఐదవలు, బూతులు, దద్దమ్మలు ఇట్లా మాట్లాడితేనే ప్లేట్ బ్రేకింగ్లు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా వాటికి ఆ ప్లేట్ బ్రేకింగ్లలో పేరు వస్తే కరీంనగర్ సిపిని వేదవాళ్ళు తిట్టిన పాడి కౌశిక్ రెడ్డి గారు, మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్లేట్ బ్రేకింగ్ చేస్తారు కదా, అందుకని లీడర్లు కూడా ఏమనుకుంటారు అంటే ఇట్లా బూతులు తిడితేనే బాగా వస్తుందేమో కవరేజ్ అనే ఉద్దేశం కొద్ది వస్తారు. నిన్న కేటీఆర్ వరంగల్ పోయినాడు, వరంగల్లో రైతు సభను రైతు గర్జన పెట్టుకున్నారు. అంటే బూతులు మాట్లాడడం ఎట్లా అనేది ప్రాక్టీస్ చేస్తున్నట్టు కనబడతా ఉంది లీడర్ల స్పీచ్లు చూస్తా ఉంటే. సబ్జెక్ట్ మీద మాట్లాడాలి. ఇక మేముండగా ఎన్ని లక్షల టన్నులు కొన్నాం, మీరు ఎన్ని కొన్నారు, మేముండగా ఇంత యూరియా వచ్చింది, మీరు ఎంత యూరియా ఇచ్చినారు, గణాంకాలు చెప్పి వాళ్ళని డిఫెన్స్ లో పడేయాలి. కానీ బూతులు వాడు కొనలేదు వీడు కొనలేదు, మీరుండం కూడా జరిగి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆలస్యంగా కదా. ప్రభుత్వం అన్నప్పుడు వ్యవస్థ అదొక, ఆ వ్యవస్థలో ఆటుపోట్లు లోటుపాట్లు చాలా జరుగుతూ ఉంటాయి. దానికి సమాధానాన్ని అంకెలతోటి సంఖ్యలతో చెప్పాలి, సరి అయినటువంటి పద్ధతిలో మాట్లాడాలి. కానీ బయట దేశాల్లో చదువుకొని వచ్చినాం, కంపెనీలకు సీఈఓలుగా పనిచేసినాం అని చెప్పుకున్నటువంటి పెద్దలు కూడా ఇట్లాంటి బూతులు భౌతిక దాడులు ఎంకరేజ్ చేస్తే ఏమైతుంది దానివల్ల? జనంలో ఉంటాం కాబట్టి నవీన్ గారు, జనంలో ఉంటాం కాబట్టి పొద్దున వెళ్తే సాయంత్రం వరకు నోరు ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి లవంగాలు యాలపకాయలు నోట్లు వేసుకుంటారు ఏ లీడర్ అయినా. దాన్ని పట్టుకొని మీరు డ్రగ్స్ తింటున్నారు ఇది మాట్లాడితే ఏంది? అది టెస్ట్ చేయించనుంటారు. మరి మీరే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు బండి సంజయ్ మీద 10 కేసులు పెట్టిరు కదా, ఇంకో కేసు 11వ కేసు డ్రగ్స్ కూడా పెట్టి అప్పుడే చెక్ చేయనుంచు. నేనేమంటున్నా అంటే ఇట్లా వ్యక్తిగత దూషణలకు దిగడము, భౌతిక దాడులకు దిగడం అనేది ప్రతిపక్షంగా ఉండి ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేయాల్సినటువంటి పనులు కావు. పోయిపోయేటట్టు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ నాయకుల మీద, పార్టీ నాయకులతో గొడవపడాలంటే ఒకసారి 1-2 సార్లు ఆలోచించుకుంటే మంచిది. మేము కూడా అదే పని చేయడం అంటూ ప్రారంభిస్తే ఇలా అడ్రస్ కూడా ఉండదన్న. అందుకని దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టద్దు, తప్పుడు పనులు మీరు చేయొద్దు, మాతో చేయించొద్దు అని చెప్పి ఈ సందర్భంగా వారికి ఇవ్వగలుగుతా ఉంటాం. రైట్. థ్యాంక్ యూ రఘునందన్ గారు. సో